వెల్కమ్ టు తెలుగు వన్. కనుమూరి రఘురామకృష్ణంరాజు గడచిన 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు త్రిబులార్గా సుపరిచితులు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు రఘు అని పిలుచుకుంటారు. త్రిబులార్ నేపథ్యం గురించి 4 మాటలు చెప్పుకుందాం. రఘురామరాజు లోతైన మనిషి, సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్న స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి త్రిబులార్. పుట్టుకరీత్యా బంగారు స్పూన్తో పుట్టిన రఘురాజు ప్రవర్తనలో సాధారణ వ్యక్తిత్వం, చిన్న పెద్ద అందరితో ఆప్యాయంగా మసులుకోవటం, ఏదన్నా మాట్లాడాలి అంటే నిర్మోహమాటంగా వితౌట్ ఫిల్టర్ చాలా ఓపెన్గా ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం. రాజకీయాల్లో ఇటువంటి అసాధారణ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తారు. త్రిబులార్ ఖచ్చితంగా ఒక సంథింగ్ స్పెషల్ పర్సనాలిటీ. ఆయనతో ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది అని సన్నిహితులు చెప్తారు. హాస్యం పండించటంలో ఆయన తర్వాతే ఎవరైనా. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తూ ఉంటారు అని మిత్రులు చెబుతారు. సరదా మనిషి, వికృత కుట్రలు కుతంత్రాలు తెలియని మనిషి. రఘురామరాజు తాత సుబ్బరాజు సిరీస్ రాజుగా భారతదేశం అంతా తెలిసిన తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆ రోజుల్లో సిరీస్ రాజు బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్క్లీ యూనివర్సిటీలో ఫార్మా సైన్సెస్లో ఎంఎస్ చేశారు. సిరీస్ అంటే సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వీసెస్ అని అర్థం. అలా ఆయన పేరు సిరీస్ రాజుగా ప్రసిద్ధి చెందారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1959లో విజయవాడలోని సిరీస్ కంపెనీని సందర్శించారు. నాడు నెహ్రూ రాకతో విజయవాడ ప్రాంతం పులకించిపోయింది అని నాటి పెద్దలు నేటికి చెప్పుకుంటూ ఉంటారు. సిరీస్ రాజు విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1958 నుంచి 1964 వరకు నాటి శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా సిరీస్ రాజు పనిచేశారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీతో నేరుగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. సిరీస్ రాజు కుమార్తె అన్నపూర్ణ, కనుమూరి వెంకట సత్యనారాయణరాజు దంపతుల తొలి సంతానమే రఘురామకృష్ణంరాజు. రఘు తల్లి అన్నపూర్ణమ్మ విద్యావంతురాలు, ప్రముఖ చిత్రకారిణి కూడా. అన్నపూర్ణమ్మ బాబాయ్ అంటే సిరీస్ రాజు తమ్ముడు రంగరాజు, ఆయన కొడుకే గోకరాజు గంగరాజు, లైలా గంగరాజుగా సుపరిచితులు. రఘు మాతృమూర్తి అన్నపూర్ణమ్మ సిరీస్ కంపెనీకి దాదాపు 40 సంవత్సరాల పాటు డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో నేటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంఎస్సి చదువు పూర్తి చేసుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ గారి వద్ద సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేశారు. రఘురామకృష్ణంరాజు ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఫార్మసీ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం. రఘురామరాజు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ ఆత్మగా పేరు ఉన్న కేవీపీ రామచంద్రరావు కుమారుడే రఘురామకృష్ణంరాజు అల్లుడు. అందరూ ప్రేమ వివాహం అనుకుంటారు, పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహం కావటం విశేషం. అందులో కూడా బోళారాజుదే తొలి అడుగు. మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపిద్దామని అనుకుంటున్నాను అనగానే రాజు అంత తోడు అడిగితే రావు కాదనగలరా? వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చాలా కాలం కొనసాగారు. 2014 నుంచి 2018 వరకు బీజేపీలో కొనసాగారు రఘురామకృష్ణంరాజు. నాటి కుట్రల ఫలితంగా 2018 నుంచి 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో కొనసాగారు. అనూహ్యంగా 2019లో వైసీపీ తరపున నరసాపురం పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. రాజు రాజకీయ జీవితం నాటి నుంచి నేటి వరకు పలు రకాల కుట్రలకు బలవుతూనే వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రఘురాజుకు మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు ఇంకా అనేక అంశాలపై భేదాభిప్రాయాలు కారణమని సన్నిహితులు చెబుతారు. జగన్ రెడ్డి త్రిబులార్పై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. త్రిబులార్ జగన్ రెడ్డికి చేసిన అన్యాయం ఏంటి అంటే సమాధానం దొరకదు. త్రిబులార్ హైట్ పట్ల కూడా జగన్కు అసహ్యం, ఈర్ష్య ఉందని ఒకసారి త్రిబులార్ అన్నారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతున్న దశలో తొలి నిరసన గళం త్రిబులార్దే కావటం విశేషం. నాటి నుంచి నేటి వరకు త్రిబులార్ బాధిత పక్షాన పోరాడుతూనే ఉన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీని అందున తన పుట్టినరోజున పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇతర మతాలను వ్యతిరేకించే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మత మార్పిడిపై నోరు మెదపకపోవటం, అదే సమయంలో క్రిస్టియన్ మత మార్పిడిపై త్రిబులార్ లెక్కలతో పక్కాగా ముందుకొచ్చినందుకు జగన్ బహుశా పట్టరాని కోపంతో ఊగిపోయారు అని చెబుతారు. ఆ మతానికి చెందిన వ్యక్తి నన్ను చిత్రహింసలకు గురి చేశాడు, నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నించారు అని రఘురామ్ ఆరోపించారు.
హృదయ విదారకమైన ఈ సంఘటనపై కేవలం 5 నిమిషాల్లో అధికారులపై చర్య తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయనే లేదు. రఘురామకృష్ణరాజు బాధితుడు. 4 సంవత్సరాల అమానవీయ పాలనలో పోరాట యోధుడు. బాధితుల పక్షాన అనునిత్యం వినిపించిన గళం రఘురామరాజుది కాదా? మీరే చెప్పండి. బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరైనా త్రిపురాల స్థాయికి తగ్గ అభ్యర్థి ఒక్కరైనా ఉన్నారా? వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వరప్రసాద్కు అదే నిమిషంలో టికెట్ దక్కుతుంది. 4 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఫైటర్కు అవకాశం కల్పించకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. రఘురామకృష్ణరాజు కేవలం నరసాపురం పార్లమెంటు రాజకీయాలకు పరిమితమైన వ్యక్తి కాదు. ఈ 4 సంవత్సరాల పాటు పోరాటం మొత్తం 175 నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఒక ఎమోషన్ రఘురామరాజు. బీజేపీ ఉద్దేశంగానే రఘురామకృష్ణరాజుకు అన్యాయం చేసింది అనేది ప్రజల నమ్మకం. దాని వెనుక పెద్ద స్థాయిలో కుట్రలు కుతంత్రాలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు పొత్తు ధర్మాన్ని ప్రశ్నించేలాగా అనేక అనుమానాలకు తావిస్తుంది. బలమైన అభ్యర్థి రఘురామకృష్ణరాజును కాదనుకుని డమ్మీ అభ్యర్థులను బీజేపీ ఎంచుకోవటం వెనుక టీడీపీని బలహీనపరిచే ఉద్దేశం ఉండే ఉంటుంది అనే అనుమానాలు మరింత బలాన్ని చేకూర్చేలా బీజేపీ చేష్టలున్నాయి. ఒక పక్క నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు వెంటాడుతూ ఇప్పటికే 4 సార్లు తనిఖీ చేయటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ బీజేపీతో పొత్తులో ఉన్న వైసీపీకి ఊడేదేమీ లేదు, మోడీ మమ్మల్ని కంట్రోల్ చేయడు అని వైసీపీ కేడర్కు సంకేతం అని పలువురు భావిస్తున్నారు ఈ లోకేష్ కాన్వాయ్ని అడ్డగించడం. త్రిపులార్కు తన టికెట్పై కుట్ర జరుగుతుందని ముందుగానే ఊహించి ఉంటారు. అందుకే టీడీపీ జనసేన పొత్తులో జరిగిన మొదటి సభలో చంద్రబాబు జనసేన సమక్షంలో ప్రజలను ఉద్దేశించి నేను పోటీ చేస్తున్నాను, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని త్రిపులార్ తన టికెట్ తానే ప్రకటించుకున్నారు. త్రిపులార్ టికెట్ విషయంలో బీజేపీలో జే గ్యాంగ్ కుట్ర చేసింది అనేది ఇంకొక వాదన. మరి తెలుగుదేశానికి ఏమైంది? తెలుగుదేశం పార్టీకి సోయి ఉంటే జరగబోయే పరిణామాలను ముందే ఊహించి త్రిపులార్కు టికెట్ ఖరారు చేసి ఉండాలి కదా అనేది పలువురు అభిప్రాయం. రఘురామకృష్ణరాజుకు టికెట్ నిరాకరణ బీజేపీ జగన్కు సాయపడేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నదా? చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడు దీనివల్ల టీడీపీకి ఎంతో కొంత నష్టం తప్ప లాభం ఉండదని చాలామంది అనుకున్నారు. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కూడా మెజారిటీ ఈ అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ చంద్రబాబు ముందుకే వెళ్ళారు. బీజేపీకి 10 శాసనసభ స్థానాలు, 6 లోక్సభ సీట్లు ఇచ్చారు. 2019లో మాదిరి ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ నేతృత్వంలోని వైసీపీకి లోపాయికారిగా సహకరించకుండా, ఆపై టీడీపీని ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు బీజేపీకి చంద్రబాబు సమర్పించుకున్న రవిడీ మామూలు ఇది అన్నమాట కూడా వినపడింది. అంతవరకు అయితే పర్వాలేదు. ఆశ్చర్యకరంగా మరో థియరీ ప్రచారంలోకి వచ్చింది. ఉండే కొద్దీ ఆ థియరీ బలపడుతుంది కూడా. అదేమంటే మోడీ షా ద్వయం చంద్రబాబును దెబ్బతీసి జగన్కు మళ్ళీ అధికారం పగ్గాలు అప్పగించే ఉద్దేశంతోనే టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. ఆ మేరకు వారు జగన్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇవాళ రాష్ట్రంలో చాలామంది నమ్ముతున్నారు. ఈ నాటకంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా లేదా అన్నదానిపై కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబును జాగ్రత్తగా ఇరికించడం కోసం బీజేపీ నేతలు జనసేనను ఉపయోగించుకుంటున్నారని, జగన్తో తెర వెనుక ఒప్పందంలో ఆయన పాత్ర లేకపోవచ్చని చాలామంది భావిస్తున్నారు. నిజానికి ఈ థియరీకి ఎలాంటి ప్రాతిపదిక లేదు. బీజేపీ నేతలు ఎంతటి నైవంచనకైనా పాల్పడగలరన్న ఆంధ్రుల నమ్మకం నుంచి ఈ థియరీలు పుట్టుకొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బలపడుతున్నాయి. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఎన్నికల కమిషన్ కొరడా జులిపించటం లేదన్న సంకేతాలు. టీడీపీ పొత్తుకు దిగిందే ఎన్నికల కమిషన్తో పనిచేయించడం కోసం, కానీ ఇంతవరకు ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగలేదు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలా ముందే జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడికక్కడ అమర్చుకున్న అధికార యంత్రాంగం హాయిగా అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. ఎన్నికల కమిషన్ కావాలనే ఉపేక్షిస్తుందని ఈ దశలో చెప్పలేం. కానీ అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ నేత లోకేష్ వాహన శ్రేణిని పోలీసులు రోజులో 2 సార్లు తనిఖీ చేస్తున్నారు. వైసీపీ నేతలను టచ్ చేయటం లేదు.
భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో స్థానిక ఎంపీ అయిన రాజుగారికి ఆహ్వానం లేకపోయిందన్న సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. రాజుగారికి మొదట ఉన్న ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకే రద్దు చేశారు. ఇవి బీజేపీ నేతలకు జగన్కు మధ్య ఉన్న తెర వెనుక అవగాహనకు తార్కాణాలు. అయితే వైసీపీ వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక పోరాటానికి దిగక తప్పదు కదా అనుకున్నారు అందరూ. రఘురామరాజుకు నరసాపురం టిక్కెట్ ఇచ్చి ఉంటే వైసీపీపై బీజేపీ నిజంగానే పోరాటానికి దిగిందన్న సంకేతాలు వెళ్ళి ఉండేవి. ఆయనకి టిక్కెట్ నిరాకరించడంతో దానికి పూర్తి వ్యతిరేకమైన సంకేతాలు వెళ్ళాయి. ఏపీలో ప్రతిపక్షాలతో పొత్తులో ఉన్న బీజేపీ ఇప్పటికీ కూడా జగన్తో సంబంధాలు కొనసాగిస్తుందని, ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రధాని మోడీ జగన్తో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఈ సంకేతం ప్రతిపక్ష కూటమికే ప్రమాదకరం. ఇదే నిజమైతే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నట్లు. అయితే నిజమా కాదా అనే మీమాంస నిమిత్తం లేకుండా బీజేపీ పొత్తు ధర్మానికి కట్టుబడి లేదని మెజారిటీ ప్రజలు ఇప్పటికే నమ్ముతున్నారు. 2014లో నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ సంపాదించుకున్న పేరు అలాంటిది. దీనికి పూర్తి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే. ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న జగన్ కోసం బీజేపీ నాయకత్వం ఎంతవరకు వెళ్తుంది అన్నదే. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం టికెట్ నిరాకరించడంతో ఆగుతుందా లేక మరింత ముందుకు వెళుతుందా? రానున్న రోజుల్లో బీజేపీ నేతల నడక, ఎన్నికల కమిషన్ నడక ఈ విషయంపై జనానికి స్పష్టత ఇస్తాయి.